నిజామాబాద్ ఎంపీ ఎన్నికలో ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఎక్కువ మంది పసుపు, ఎర్రజొన్న రైతన్నలే. ఒక్క స్థానానికి 200కు పైగా నామినేషన్లు దాఖలు కావడంతో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం అసాధ్యం. దీంతో ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది, లేదంటే ఎన్నికనే వాయిదా వేయాలి. దీంతో ఎన్నికల అధికారులు మల్లగులాలు పడుతున్నారు. అయితే నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాను విడుదల చేయనున్నారు అధికారులు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితి ఏర్పడింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200కు పైగా నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఎక్కువ మంది పసుపు, ఎర్రజొన్న రైతన్నలే ఉన్నారు. ఒక స్థానానికి 200కు పైగా నామినేషన్లు దాఖలు కావడంతో ఈవీఎంల ద్వారా పోలింగ్ నిర్వహించడం అసాధ్యం. దీంతో ఇక్కడ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది, లేదంటే ఎన్నికనే వాయిదా వేయాలి. దీంతో ఎన్నికల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.